ఇప్పుడైతే మన బాడీ కండిషన్ ఎట్లుందో ఒక్కసారి చూపిస్తా. మన ఈ అన్న వచ్చేసి 90 kgs నుంచి 70 kgsకి వచ్చిండు. సూన్ అనమాట, ఇంకా కొన్ని రోజుల్లో మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది అన్నది కూడా. ఖాళీ 3 monthsలో పెంచేసినంట బ్రో. ఎట్లా పెంచిన అర్థమైతే లేదు అమ్మ. ఒక 4-5 months బ్యాక్ స్కిన్నీ ఉండే బ్రో. షోల్డర్లో నా వీకెస్ట్ పార్ట్ వచ్చేసి రేల్ డెల్స్ అనమాట. నమస్తే మదిల్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు అందరికీ నమస్తే. నేనైతే జబర్దస్త్ ఉన్నా, మీరు కూడా మజా ఉన్నారు అనుకుంటున్నా. ఈ టాపిక్ గురించి మాట్లాడతాం అనేది ఆల్రెడీ మీరు తంబెల్ చూసే ఉంటారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఫస్ట్ అయితే వర్కౌట్ కంప్లీట్ చేసుకుందాం. సో వెదర్ కూడా చూడొచ్చు, మస్తు మజా అనిపిస్తుంది మా జిమ్ పైన నుంచి వెదర్ అయితే. సో ఈయన మా జిమ్ పార్ట్నర్ అనమాట, పౌల్ భాయ్. ఏముందన్న ఈరోజు నీది వర్కౌట్? ఏముంది? లెగ్సా? నాది అప్పర్ బాడీ ఉంది. మంచిగా గట్టిగా వార్మప్ చేసుకుంటున్నాను. సో మనం జిమ్ బయటనే వార్మప్ అయితే చేసుకుంటున్నాం. వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వార్మప్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. వార్మప్ చేసుకుంటే ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. ఇప్పుడు మీరు చెస్ట్ కొట్టాలనుకుంటారు, ఇట్లా చెస్ట్కి వార్మప్ చేసుకోండి. మంచిగా షోల్డర్ అనుకో, షోల్డర్కి వార్మప్ చేసుకోండి. ప్రతి ఒక్కటి మంచిగా ఫ్రీ చేసుకొని మీరు జిమ్ అనేది స్టార్ట్ చేయండి. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా నేను ఎట్లా ప్రోగ్రెస్ చేస్తా అనేది. ఎవ్రీ వీక్ అనేది నేను ప్రోగ్రెస్ చేసుకుంటా. ఈరోజు అప్పర్ బాడీ, ఈరోజు వచ్చేసి మనకు అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది. ఇది కొట్టాలి మనం. లాటరల్ షోల్డర్ ప్రెస్, లాటరల్ రేజెస్, రేల్ డెల్స్ స్ట్రెక్స్ ఉన్నాయి, టేబుల్ బైసెప్ కర్ల్, ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్, ఫ్లాట్ బెంచ్ ప్రెస్, వైల్ గ్రిప్. ఈరోజు వచ్చేసి మనది అప్పర్ బాడీ వర్కౌట్ ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి కేబుల్ బైసెప్ కర్ల్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ బైసెప్ కర్ల్ అనమాట. కేబుల్ బైసెప్ కర్లలో మనం 30 into 15 reps కొడతాం. చలో లెట్స్ గో. సో ఒక వేరియేషన్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. చూసుకోవచ్చు ఎట్లా వచ్చిందో. ప్రతి వేరియేషన్ అనేది మంచిగా మైండ్ మజిల్ కనెక్షన్తో కొట్టండి. స్లోగా పర్ఫామ్ చేయండి. జబర్దస్త్ అంటే జబర్దస్త్ అనిపిస్తుంది. ఒకటే వేరియేషన్ కొట్టినాం, పంపు మజా వచ్చింది. ప్రతి ఒక్క రెప్ని మంచిగా ఫీల్ అయితే కొట్టండి. ఇంకా ప్రాపర్గా దానికి స్లీప్ అనేది ఇవ్వండి. మంచి ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అవుతుంది ప్రతి ఒక్క మజిల్ అనేది. సో ఫస్ట్ వేరియేషన్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ ఆర్మ్ ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అనమాట. చూద్దాం. ఈరోజు కంప్లీట్ అప్పర్ బాడీ, ట్రైసెప్స్, బైసెప్స్, షోల్డర్, ఇంకా వచ్చేసి బ్యాక్ కూడా ఉంది. సెకండ్ వేరియేషన్ అయితే సింగిల్ ఆర్మ్ ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. చలో. సో ఇంతకుముందు ఏంటి అంటే రోప్తోనే ఉంటుండే, కానీ రోప్తోని మనకు అంత మైండ్ మజిల్ కనెక్షన్ అనేది అంత మంచిగా పడతారు. అందుకు ఇట్లా సింగిల్ ఆర్మ్తోనే వచ్చింది. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stay cold, people who deceive me. My hands break through the chains, go free me. Looking for change, looking for pain, pulling a mob, pushing a train. I'll never stop, stick to a lane, pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test and expect nothing less, you check as I'm chess, what's happening next, yeah. He got the venom, a tangible weapon, no coming in second. This life is a lesson, he got a new engine from pain, that's a blessing. సో ఇంకొక 5 వారాలు కట్ ఉంది మనది. ఆ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లేని గేమ్ స్టార్ట్ చేస్తాం మనం. చలో. మా జిమ్ బయట కూడా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. మంచిగా చెట్లు ఉంటాయి, మంచి గ్రీనరీ ఉంటుంది, మంచి పీస్ఫుల్ అనిపిస్తుంది బయట వచ్చినప్పుడు. మంచిగా సుకూన్గా ఒక వేరియేషన్ కొడతాం, మంచిగా బయట వచ్చి ఈ చల్లగాలికి మంచిగా ఆస్వాదిస్తాం అనమాట. మంచిగా ఉంటాయి ఇట్లా గ్రీనరీ. ఒకసారి మా జిమ్ కూడా మీకు చూపిస్తా. ఓల్డ్ స్కూల్ జిమ్ మొత్తం
మొత్తం అన్ని స్టీల్ సామాన్లు ఉంటాయి, పాత మిషన్లు ఉంటాయి, జబర్దస్త్ ఉంటుంది. ఇట్లా వస్తుంది చూడు, సౌండ్ ఎట్లా వస్తుంది, మంచి ఓల్డ్ స్కూల్ జిమ్ అనమాట. మా జిమ్ ఓనర్ కూడా మాకు మస్తు సపోర్ట్ చేస్తాడు. మేము ఎప్పుడు వర్కౌట్కి వచ్చినా, అర్ధరాత్రి వర్కౌట్కి వచ్చినా మాకు జిమ్ ఓపెన్ చేసుకొని ఇస్తాడు అనమాట. మా జిమ్ ఓనర్ కూడా మాకు మస్తు సపోర్ట్ చేస్తాడు. ఒకసారి జిమ్ మొత్తం చూపిస్తాను మీకు, మొత్తం ఓల్డ్ స్కూల్ జిమ్. మొత్తం ఓల్డ్ స్కూల్ జిమ్ అనమాట. మజా అంటే మజా పడతాయి, ఇవి కూడా కొంచెం టెక్నిక్తో కొట్టాలి. మజా అంటే మజా పడతాయి. ఎడిగొత్తున్న పోల్ పోయి ఆటో ట్రైస్ అప్ 2 వేరియేషన్లు అయిపోయినాయి. పంపు మాత్రం మజా వచ్చింది. అమ్మా ఇదే డిసిప్లిన్తోని ఒక్క 5 years చేసినాం అనుకో, అమ్మ తోక్ బాడీ బిల్డర్ అయిపోతాం మనం. ఇదే డిసిప్లిన్, కమాండనరీ, ఇదే డిసిప్లిన్ ఒక 5 years పెట్టుకో. ఇదే మైండ్ సెట్ ఒక 5 years పెట్టుకో. నెక్స్ట్ లెవెల్ బాడీ అనేది బిల్డ్ చేయొచ్చు. మైండ్ సెట్ కూడా మంచిగా బిల్డ్ చేయొచ్చు. ఎంత ఉందన్న నీ బాడీ వెయిట్ ఎంత ఉంది? 70. ఫస్ట్ ఇప్పుడు ఎంత ఉంది ప్రజెంట్? 70 ఉండే. ఫస్ట్ ఎంత ఉండే? 90. మన ఈ అన్న వచ్చేసి 90 kgs నుంచి 70 kgsకి వచ్చిండు. సూన్ అనమాట. ఇంకా కొన్ని రోజుల్లో మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది అన్నది కూడా. మజా అంటే మజా కష్టపడుతున్నాడు. ఇంకొక 3-4 monthsలో మంచి ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతాడు. మంచిగా వెళ్తుంది అన్న బాడీ అయితే, బాగా వెళ్తుంది. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి తెలుసా. అప్పటికిప్పటికి ఎంత ఉండే అన్న, చాలా పొట్టు ఉండే, చాలా ఫ్యాట్ ఉండే. సో సెకండ్ వేరియేషన్ ట్రైసప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ కొట్టేసిన. ఫస్ట్ వేరియేషన్ బైసప్ కర్లు, మిషన్ కర్లు కొట్టేసిన. థర్డ్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ మిషన్ ప్రెస్ అనమాట. ఇది నేను 15 kg వేసుకొని 15 reps. చలో 10 వేసినాం, ఇంకొక 5 వేద్దాం. షోల్డర్ మిషన్ ప్రెస్ నాకైతే ఫేవరెట్ ఎక్సర్సైజ్ అనమాట మన షోల్డర్లో. ఈ మిషన్ వచ్చేసి మంచిగా కంట్రోల్గా కొట్టవచ్చు మనం. కూర్చొని షోల్డర్ ప్రెస్ కొట్టడం కంటే ఈ మిషన్ ప్రెస్ తోని మంచిగా కంట్రోల్గా కొట్టచ్చు. చలో లెట్స్ గో. 1. New focus, no guessing, just bold and obsession. All in this possession, you got their attention. I'll leave an impression and take your redemption. Just kill no discretion. Your mind is a weapon. 11, it's time for progression. Could try to play it, but you're never gonna beat me. కట్ స్టార్ట్ చేస్తామో లేదో మన ఈ జాలెన్స్ కూడా ఇట్లా బయట పడుతున్నాయి. బల్క్లోనేమో ఇట్లుంటాం, కట్ స్టార్ట్ చేస్తేనేమో ఫ్యాట్ పర్సెంటేజ్ డ్రాప్ అవుతుంది కాబట్టి మొత్తం జాలెన్స్ వచ్చేస్తాయి ఇక్కడ. సో కట్ చేస్తేనేమో జాలెన్స్ వస్తాయి, బల్క్ చేస్తేనేమో ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట. అది ఏముండదు, ఫ్యాట్ పర్సెంటేజ్ డ్రాప్ చేసినప్పుడు ఆటోమేటిక్ జాలెన్స్ బయట పడతాయి. సో అయిపోయింది థర్డ్ సెట్ షోల్డర్ మిషన్ ప్రెస్ అయిపోయింది. రెగ్యులర్గా 1.5 అనేది మంచిగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. మీ బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఒక 40-50 వచ్చినాయి అనుకో, ఏమవుతుంది, మీకు స్ట్రెంత్ ఉండదు, మీ పనులు మీరు చేసుకోలేరు. ఒక రేపు కూడా పెళ్ళయి ఒక బాబు పుట్టినా సరే ఆ బాబుతో కూడా మీరు ఆడుకోలేరు అనమాట. వాడు అంటాడు రా డాడీ బయటికి వెళ్ళి ఆడుకుందామంటే కూడా వానితో కూడా మీరు ఆడలేరు. అట్లా అయిపోతుంది అనమాట పరిస్థితి. అందుకే స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 వేరియేషన్లు మనం కంప్లీట్ చేసుకున్నాం. ట్రైసప్, బైసప్, షోల్డర్ మిషన్ ప్రెస్ అయిపోయింది. 4th వేరియేషన్ వచ్చేసి కేబుల్ లాటరల్ రేజెస్ అనమాట. చలో లెట్స్ గో. 15 రావాలి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం మంచిగా ఈ వర్కౌట్ అయిపోయిన తర్వాత. The other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people
deceive me. Muddy hands break through the chains, go free me. People like sheep move feet, hurt it easy. You don't wanna be fast asleep when they scheming. Better stand tall, ready for a fight, believe me. లాటరల్ రేజెస్ అయిన తర్వాత ఒకటి చెప్తా అన్నా కదా, ఏంది అంటే మొన్న మంచిగా ఊపులు వచ్చినాం, మంచిగా వర్కౌట్ చేసుకున్నామని. సో ఏమైంది అంటే మాకు ఇక్కడ జిమ్ కీస్ అనేవి దొరకలేవు మనకి. అయితే మైండ్ సెట్తో అయితే వర్కౌట్ మంచి చేసుకోవాలని వచ్చినాం, కానీ జిమ్ కీస్ దొరకలేవు మాకు. సో ఏం చేసినాము అంటే ఈరోజు ఎట్లయినా ఆ రోజు అప్పర్ బాడీ వర్కౌట్ ఉండే. సో ఈరోజు ఏంది అసలు చింపేయాలి బాడీని, ఎట్లైనా చేసి చింపేయాలనేసి జిమ్ కీస్ దొరకలేవు. పైన టెర్రస్ దగ్గరికి వెళ్ళిపోయినాం. పైన టెర్రస్ దగ్గరికి వెళ్ళిపోయి దగ్గర ఒక 500 పుషప్స్ కొట్టినా నేను. ఒక 500 పుషప్స్ కొట్టినా. ఈచ్ సెట్ వచ్చేసి 50-50 వేసుకొని ఒక 500 పుషప్స్ కొట్టినా. సో తర్వాత ఏమైంది అంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి జిమ్ తాళాలు దొరికినాయి, జిమ్ కీస్ దొరికినాయి అనేసి అరే ఎట్లా కూడా జిమ్ కీస్ దొరికినాయి కదరా అనేసి మళ్ళీ వర్కౌట్ చేసిన. అప్పర్ బాడీ మంచిగా అప్పర్ బాడీ వర్కౌట్ మళ్ళీ చేసిన. షోల్డర్ కొట్టిన, ట్రైసెప్, బైసెప్స్, అప్పర్ బాడీ మంచిగా ట్రైన్ చేసిన. సో ఏమైంది అంటే ఒకటేసారి నాకు రైట్ షోల్డర్ అనేది అస్సలు రికవరీ కాలేదు, ఇంత కూడా రికవరీ కాలేదు. ఎందుకంటే మార్నింగ్ గట్టిగా 500 పుషప్స్ కొట్టినా, మళ్ళీ వచ్చేసి ఈవినింగ్ అప్పర్ బాడీ వర్కౌట్ గట్టిగా చేసిన కాబట్టి నా రైట్ షోల్డర్ అనేది చాలా సోర్ అయిపోయింది, అస్సలు రికవరీ కాలేదు ఇంత కూడా. సో ఏమైంది అంటే ఒక 2 డేస్ వరకు అస్సలు రికవరీ కాలేదు. మళ్ళీ సండే వచ్చింది, సండే రెస్ట్ ఉండే కానీ అస్సలు రికవరీ కాలేదు. మళ్ళీ మండే రోజు లెగ్స్ ఉండే, లెగ్స్ కొట్టిన, ఆ రోజు కూడా రికవరీ కాలేదు. మళ్ళీ ఏమైంది అంటే పుష్ డే రోజు మళ్ళీ షోల్డర్ ప్రెస్ వస్తుంది, లాటరల్ రేజెస్ వస్తుంది. అసలు ఆ రోజు అయితే నాకు అస్సలు వర్కౌట్ చేయడానికి అస్సలు ఇంత కూడా ఓపిక లేకుండే. ఏంది అంటే ఫుల్ షోల్డర్ అయితే ఫుల్ పెయిన్ అయింది, ఈ రైట్ షోల్డర్ మొత్తం పెయిన్ అయింది అనమాట. కానీ అయినా కూడా ఏంది అమ్మ వర్కౌట్ అయితే మిస్ కావద్దు అనేసి మంచిగా పుష్ చేసిన. ఒక ఎప్పటికీ ఎంత వెయిట్స్ కొడుతానో దానిలో ఒక సగం వెయిట్స్ అనేది వేసుకొని మంచిగా ట్రైన్ చేసిన. అసలు నాకు ఇంత కూడా చెయ్యి అనేది ఇంత కూడా లేపనీయలేదనమాట. సో అట్లా చేయకండి. మీరు ఎప్పుడైనా సరే వర్కౌట్ చేసినప్పుడు మంచిగా రికవరీ అయితేనే, ప్రతి ఒక్క మజిల్స్ అనేది మంచిగా రికవరీ అయితేనే మీరు నెక్స్ట్ వర్కౌట్కి వెళ్ళండి. లేదు అంటే కంప్లీట్గా ఆ రోజు మంచి రెస్ట్ ఇచ్చేసేయండి. మంచి రెస్ట్ ఇస్తేనే నెక్స్ట్ వర్కౌట్ చేయడానికి మంచిగా వీలు ఉంటుంది. నువ్వు మంచిగా నీ 100% పొటెన్షియల్ నువ్వు ఇవ్వచ్చు. లేదు అంటే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. అందుకే దీన్ని 70-80 ఇయర్స్ వరకు మనం ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ ఆపొద్దు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం గట్టిగా ఎట్లాంటి ఇంజురీ చేసుకోకుండా మనం ఈ గేమ్ అనేది ఆడాలి. అట్లా లెట్స్ గో. బైసెప్ కేబుల్ కర్ల్ అయిపోయింది, ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది, తర్వాత షోల్డర్ మిషన్ ప్రెస్ అయిపోయింది. 4th సెట్ వచ్చేసి ఫేస్ పుల్స్ అనమాట, రియల్ డెల్స్కి. షోల్డర్లో మన రియల్ డెల్స్ అయితే చాలా వీక్ ఉన్నాయి. సో దీన్ని మంచిగా ట్రైన్ చేద్దాం. చలో లెట్స్ గో. 30 into 15 reps అనమాట. 10, 15, 20, 25, 30, 30 into 15 reps. లెట్స్ గో. దీన్ని ఏడ పెడదాం, దీన్ని ఏడ సెట్ చేద్దాం అంటే ఏదైనా జుట్టులో సెట్ చేద్దాం దీన్ని. చలో కనిపిస్తలేదు అనుకుంటా. లెట్స్ గో. క్లీన్ రెప్స్. They try to change, you can say no, free me. So he's been looking for somebody who could save him. Instead of searching inside for what they gave him. A strong will, strong mind causes mayhem. We could change the world, change times, rearrange them. Staying on pace, running the race. షోల్డర్లో నా వీకెస్ట్ పార్ట్ వచ్చేసి రియల్ డెల్స్ అనమాట. రియల్ డెల్స్ చాలా వీక్ ఉంటాయి, దీన్ని మంచిగా ట్రైన్ చేయాలి మనం. లెట్స్ గో. ఇంకొక 5 weeks అయితే కట్ ఉంది. ఆ 5 weeks కట్ అయిన తర్వాత మంచిగా మనం కూడా కొంచెం షెడ్డెడ్ లుక్తో కనిపిస్తాం. సో ఒకసారి మన బాడీ కండిషన్ ఎట్లయితుంది, ఏంది ఏం కథ. ఆల్రెడీ ఒక 6 week అయితే మనది కట్ ఉంది.
సో ఒకసారి మన బాడీ కండిషన్ ఎట్లా వెళ్తుంది ఏంది ఏం కదా ఒక్కసారి చెక్ చేద్దాం. ఒక 6 వీక్స్ కట్ ఉంది మనది. ఆల్రెడీ ఒక 1 వీక్ అయిపోయింది, ఇంకొక 5 వీక్స్ కట్ ఉంది. తర్వాత మనం లీన్ గెయిన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే మన బాడీ కండిషన్ ఎట్లుంది ఒక్కసారి చూపిస్తాం. మెల్లమెల్లగా షెడ్యూడ్ అవుతున్నాం మనం కూడా. మెల్లమెల్లగా షెడ్యూడ్ అవుతున్నాం. ఇంకొక 5 వీక్స్ కట్ ఉంది. ఆ కట్ అయిపోతే మళ్ళీ లీన్ గెయిన్ స్టార్ట్ చేస్తాం. సో కామెంట్ చేయండి బాడీ కండిషన్ ఎట్లా అవుతుంది ఏంది. సో వర్కౌట్ అయితే ఆల్మోస్ట్ డన్, వర్కౌట్ అయితే అయిపోయింది. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళు ఓన్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం బెటరా లేదంటే కార్డియో చేయడం బెటరా? సజెస్ట్ చేసేది ఏది అంటే ఒక 80% అనేది మంచిగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి, ఒక 20% అనేది కార్డియో మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు ఓన్లీ కార్డియోనే చేసారు అనుకో మీరు ఉన్న మజిల్ని మొత్తం లాస్ అయిపోతారు అనమాట. అదే మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా యాడ్ చేసుకున్నారు అనుకో మీ మజిల్ మాస్ని మీరు అట్లానే ఉంచుకుంటారు, మీ మజిల్ మాస్ అనేది లాస్ కాదు. సో మీరు ఓన్లీ ఫ్యాట్ అనేది లాస్ అవుతారు. మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల మీరు మజిల్ మాస్ కూడా బాగుంటుంది, అట్లనే మీ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది. మీరు ఓన్లీ కార్డియోనే చేసారు అనుకో ఉన్న మజిల్ని మొత్తం లాస్ అయిపోతారు, చూడడానికి కూడా గలీజ్గా అనిపిస్తారు అనమాట. అందుకే మంచిగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి, వాకింగ్ కూడా చేయండి. కానీ నార్మల్గా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ ఇట్లా వీక్లీ ప్రోగ్రెస్ చేస్తూ ఉండండి. హాఫ్ అన్ అవర్ నార్మల్, అది కూడా నార్మల్ వాక్ చేయండి. థ్రెడ్మిల్ మీద ఉరకకండి. నార్మల్గా ఒక పార్కుకి వెళ్ళేసి లేదంటే ఏదైనా గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక 30 మినిట్స్ ఒక మంచిగా వాకింగ్ చేయండి, బస్ సరిపోతుంది. సో అర్థమైంది అనుకుంటా ఫ్యాట్ లాస్ చేయాలంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ఇంపార్టెంటో కార్డియో ఎంత ఇంపార్టెంటో. సో ఈ వీడియోలో మాత్రం ఇంతే అనమాట. ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి. చలో నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్